ఫ్రెండ్స్ చూసారు కదా నైట్ మాకు ఎంత ట్రబుల్ అయిందో. లాస్ట్ వీడియో చూసిన వాళ్ళకి అంత అర్థమై ఉంటుంది. దర్శనం మంచిగా కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. స్వామివారిని దగ్గర నుంచి దర్శించుకున్నాం. మనం మహారాష్ట్రలో ఉన్నాం ఇప్పుడు. ఫ్రెండ్స్ మా వీడియో చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అంతా గోదావరి నది ఎండిపోయి ఉంది ఇప్పుడైతే. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చెరువు పక్కన మంచిగా స్పాట్ చూసుకొని కూర వండుకుంటున్నాం ఫ్రెండ్స్. చెరువులో కాళేశ్వరం దగ్గర చెరువు అన్ని కుతకుతలు ఆడుతున్నాయి మంచిగా. ఈ వాటర్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది చిన్న చెరువు లాగా ఉంది ఈ వాగు. దీంట్లోనే కర్రీ రైస్ వండుకున్నాం. ప్రశాంతంగా తింటున్నాం, ఎవరు డిస్టర్బ్ చేయట్లేరు. మంచిగా ఉంది. ఇది మాత్రం బాగా ఉడికినట్టుంది. మంచిగా కట్టాలి కదా, కూడా బాగా టేస్ట్ బాగానే ఉంది. తిని ఒకసారి తిని చెప్పు ఎట్లుందా. సూపర్ ఉడికింది కర్రీ మాత్రం. టేస్ట్ బాగానే ఉంది. కట్టెలపై కాబట్టి బాగుంది. ఇలా తింటే స్వర్గం ఫ్రెండ్స్. అసలు ఇంత బాగుంది అసలు నేచర్లో ఇలా కూర్చొని ఇలా తింటుంటే మాత్రం సూపర్గా ఉంది. ఏమంటావు తరుణ్? ఫ్రెండ్స్ చూసారు కదా నైట్ మాకు ఎంత ట్రబుల్ అయిందో. లాస్ట్ వీడియో చూసిన వాళ్ళకి అంత అర్థమై ఉంటుంది. ఎవరైనా చూడలేదు అనుకుంటే చూడండి ఫ్రెండ్స్. తప్పకుండా కింద లింక్ పెడదాం లాస్ట్ వీడియో కూడా. ఇప్పుడైతే మేము కాళేశ్వరానికి రీచ్ అయినాం ఫ్రెండ్స్. ఇది కాళేశ్వరం బస్ స్టాండ్ ఫ్రెండ్స్. ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి ఇక్కడ స్పెషల్ బస్సులు ఉన్నాయి. చాలా క్రౌడ్ అయితే ఉంది. ఇప్పుడు మనం చూస్తున్న బస్ గోదావరి కన్ని నుంచి వచ్చి వెళ్తుంది. మళ్ళీ ప్యాసింజర్స్ ఎక్కించుకొని చూడండి ఎంత క్రౌడ్ ఉందో. చాలామందే వచ్చిండ్రు. ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి అయితే సర్వీసులు నడుపుతున్నారు. మళ్ళీ ఇక్కడ నుంచి ఘాట్ వరకు అయితే ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది ఫ్రెండ్స్. స్కూల్ బస్సులు కొంతమంది ఫ్రీగా నడుపుతున్నారు ఇక్కడ నుంచి ఘాట్కి. వరంగల్ నుంచి కూడా బస్సులు వస్తున్నాయి. మళ్ళీ నెక్స్ట్ హైదరాబాద్ నుంచి కూడా వస్తున్నాయి. అక్కడ కనిపించే ఎల్లో కలర్ బస్సులు స్కూల్ బస్సులు ఉన్నాయి కదా ఫ్రెండ్స్. అవి ఇక్కడ నుంచి ఫ్రీ సర్వీస్ ఉన్నాయి ఘాట్ వరకు, సరస్వతి ఘాట్ వరకు. మీరు ఎవరైనా ఆర్టీసీ బస్సులో వచ్చి ఇక్కడ దిగి ఆ బస్సులో ఉపయోగించుకోవచ్చు ఫ్రెండ్స్. అదే మీరు మీ వెహికల్స్లో వస్తే ఓన్ వెహికల్స్లో ఘాట్ వరకు కూడా వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. దగ్గర వరకు వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. ఇది సరస్వతి ఘాట్ ఫ్రెండ్స్. మన పుష్కరాలకి ఇక్కడ వాటర్కి దగ్గరలో ఉంది. లోపలికి రండి ఫ్రెండ్స్. టెంపుల్ కూడా ఇక్కడే ఉంది. కానీ చాలా ట్రాఫిక్ అయితే ఉంది. చాలా కార్స్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనం మహారాష్ట్రలో ఉన్నాం ఇప్పుడు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తెలంగాణలో ఉన్నాం. వీడేంది తెలంగాణ మహారాష్ట్ర అంటున్నాను అనుకుంటున్నారా ఫ్రెండ్స్? ఇది వచ్చేసి తెలంగాణ బార్డర్ అనమాట. మనం కొంచెం ముందుకు వస్తే ఇది మహారాష్ట్రలోకి ఎంటర్ అవుతాం. చూడండి అక్కడ వైట్ బెలూన్స్, వైట్ టెంట్స్ అవపడుతున్నాయి కదా, అదే సరస్వతి ఘాట్. అక్కడే పుష్కరాలు జరుగుతూ ఉన్నాయి. మనం అక్కడే స్నానం చేసి వచ్చినాం పొద్దుగాల. ఇప్పుడు ఇటు సైడ్ వచ్చిన ఇప్పుడే బార్డర్ సైడ్ ఇటు. ఇదంతా చూడండి, ఇదంతా గోదావరి నది ఎండిపోయి ఉంది ఇప్పుడైతే. వర్షాకాలం అయితే ఇదంతా ప్రవహిస్తుంది అనుకుంటా. మొత్తం శాండ్ అవపడుతుంది. నది మాత్రం చాలా పెద్దగా ఉంది వెడల్పు. మీకు కనిపించేదంతా ఇంకటంతా మహారాష్ట్ర ఫ్రెండ్స్. ఇటైతే మన బ్యాక్ సైడ్ తెలంగాణ, ఇదైతే బ్యాక్ సైడ్ తెలంగాణ వస్తుంది. అటు సైడ్ అయితే మహారాష్ట్ర. ఇటు సైడ్ ఉంది మనకు టెంపుల్ కాళేశ్వరం. ఫ్రెండ్స్ టెంపుల్ దగ్గరలో ప్రైవేట్ వెహికల్ వస్తే టెంపుల్ దగ్గరనే పార్కింగ్ ప్లేస్ ఉంది. పార్కింగ్లో పెట్టుకోవచ్చు. పార్కింగ్ పెట్టుకొని ఇక్కడనే దగ్గరనే టెంపుల్, నడుచుకుంటూ వెళ్ళాలి. దర్శనానికి వెళ్దాం ఫ్రెండ్స్. ఇది టెంపుల్కి వెళ్ళే దారి. టెంపుల్కి వెళ్దాం ఫ్రెండ్స్. మనం టెంపుల్కి వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్ ఇక్కడ శ్రీ వాసవి ఆర్యవైశ్య నిత్యానంద సత్రం అనే దగ్గర డైలీ ఆఫ్టర్నూన్ అన్నప్రసాదం పెడతారంట. ఎవరైనా మీరు ఇక్కడ తినొచ్చు ఫ్రెండ్స్ ఫ్రీగా. నిత్యాన్నదానం అంట.
ఇది టెంపుల్కి వెళ్ళే దారిలోనే ఉంది. బాగుంది, లోపల రెస్ట్ కూడా తీసుకోవచ్చు ఫ్రీగా కూర్చొని. ఫ్యాన్లు అవి ఉన్నాయి. టెంపుల్కి పోదాం రండి ఫ్రెండ్స్, మీకు కూడా చూపిస్తాను ఎలా ఉందో ఇంకా లోపల. తరుణ్ వెళ్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి రీచ్ అయినాం. టెంపుల్లోకి వెళ్ళి దర్శనం కూడా చేసుకొని వస్తాం ఫ్రెండ్స్. లాస్ట్ టైంలా కాకుండా ఇప్పుడైతే చాలా ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి ఫ్రెండ్స్. చూడండి చాలా బాగున్నాయి. వచ్చే భక్తులకైతే మంచి ఫెసిలిటీస్ కల్పించారు, అన్నీ బాగున్నాయి. ఇప్పుడు మేము దర్శనానికి వెళ్ళొస్తాం. టెంపుల్ లోపలికి అయితే ఫోన్ అలా ఉండదు కదా ఫ్రెండ్స్, మేము వెళ్ళొస్తాం. ఫ్రెండ్స్ మా వీడియో చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మాకు కొంచెం బూస్ట్ చేయండి, ఇంకా మంచి కంటెంట్తో వస్తాం. తప్పకుండా లైక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, క్రౌడ్ అయితే చాలా ఉన్నారు ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు టైం మార్నింగ్ 9 అవుతుంది. క్రౌడ్ అయితే చాలా ఉంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండరు ఫ్రెండ్స్, దొంగలు ఉన్నారని కూడా హెచ్చరిస్తూ ఉన్నారు పోలీసు వాళ్ళు. మేము ఎంత వీలైతే అంత లోపలి వరకు వీడియో తీస్తాం. ఇంకా మేబీ టెంపుల్ లోపలికి అలా ఉండదు అనుకుంటా కెమెరా. ఫ్రెండ్స్ ఇప్పుడైతే లోపలికి అయితే వచ్చేసినాం. వీడియో అయితే ఎవరు చూడకుండా తీస్తున్నాం కొద్దిగా సీక్రెట్గా. ఇంకా చూడాలి ఎవరైనా ఆపుతారేమో. పోలీసులు అయితే అడుగడుగునే ఉన్నారు, చూడాలి. ఇంకా ఎంత దూరం అయితే అంత దూరం తీసుకెళ్తాం. దర్శనం మంచిగా కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. స్వామివారిని దగ్గర నుంచి దర్శించుకున్నాం. కొద్దిగా క్రౌడ్ లోపల కొద్దిగా తక్కువనే ఉన్నారు, మంచిగా అయింది. తొందరగానే దర్శనం చేసుకున్నాం ఫ్రెండ్స్. అందరూ కూడా మా వీడియో ఇప్పటిదాకా మొత్తం చూసిన వాళ్ళకి అందరికీ థ్యాంక్స్. అలానే మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాం. మమ్మల్ని ఒక లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోస్తో మంచి మంచి వ్లాగ్స్తో మీ ముందుకు మా ఛానల్లో వస్తాయి ఫ్రెండ్స్. ఇంకా ముందు తరుణ్, ఇంత దూరం నుంచి వచ్చినాం, మంచిగా దర్శనం అనిపించింది. నీకు ఎట్లా అనిపించింది? చాలా మంచిగా వచ్చినాం, హ్యాపీగానే వచ్చినాం. దర్శనం కూడా మంచిగానే అయింది, చాలా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్. అంత దూరం నుంచి ట్రావెల్ చేసి నైట్ అంతా రిస్క్ తీసుకున్నా కూడా మంచిగానే అయింది ఫ్రెండ్స్ దర్శనం. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకో మంచి వీడియోతో నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.